నేనే భయపడ్డావులే. ఇదంతా చేసింది నువ్వా? నిన్ను నీకేమైనా పిచ్చా? ఇంత దండించును నవ్వుతావేంటి? మరి ప్రేమను చూపిస్తుంటే ఆనందపడరా? ప్రేమ నేనెక్కడ చూపించింది? మనం గిట్లా ఎంతో ఇష్టపడే వాళ్ళతోనో లేదా బాగా క్లోజ్గా ఫీల్ అయ్యే వాళ్ళతో మాత్రమే మన కోపాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపిస్తాం. నువ్వు గిట్లాకి ఇప్పుడు ఎంత కోపం చూపిస్తున్నావంటే ఎంత ప్రేమని నీ లోపల దాచుకున్నా అర్థమవుతుందిలే. నీకు అలా అర్థమైనదా? ఇది నీ మీద ప్రేమతో వచ్చిన కోపం కాదు, నీ మీద చిరాకు, అసహ్యము, ద్వేషం వల్ల వచ్చినది. ఏం పర్వాలేదు, అవి కూడా నీ మనసులోనే ఉన్నాయిగా. అంటే నీ మనసులో నాకు కొంచెం ప్లేస్ ఉన్నట్టేగా. దుష్టమానవా, నువ్వు మారవా? నీకు సిగ్గన్నది లేదా? ఇగో నువ్వు మరీ అంత చీపో చూడుకో. ఇగో నార్సింగ్లో నాకు 20 బర్రెలు ఉన్నా తెలుసా? అవి ఇచ్చే పాలు, జున్ను, వాటితో చేసే పెరుగు, వెన్న, నెయ్యి, అబ్బో ఇలా చాలా ఉన్నాయి తెలుసా? మామూలుగా సంపాదించట్లేదు. అది ఇచ్చే ఒక్క జున్ను చాలు నిన్ను మహారాణి చూసుకోనికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.